హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ ఈరోజు కూడా చాలా మంచి యూస్ఫుల్ టిప్స్తో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఈ టిప్స్ని యూస్ చేయడం వల్ల మనీతో పాటు టైం కూడా సేవ్ చేయొచ్చండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందుకోసం నేను ఇంట్లోనే యూస్ చేసుకునే అండ్ మనం ఫ్రూట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి. కమలకాయలు, తొక్కలు అయితే ఉంటాయి కదా, అవి వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా మనము లెమన్స్ కానీ నెక్స్ట్ మొసంబీ కానీ ఈ తొక్కల్ని కలెక్ట్ చేసి ఈ విధంగా మనము వాటర్లో వేసేసుకొని మనం ఇలాగా వాటర్తో మరిగించుకోవాలండి. ఇందులోనే నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేశానండి. సిమ్లోనే పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి లిక్విడ్ అయితే ఉంటుంది కదండి, డిటర్జెంట్ లిక్విడ్, అది 1 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా మరిగించేసుకున్నానండి. ఈ వాటర్ని సపరేట్ చేసేసుకొని ఈ తొక్కల్ని మిక్సీ పట్టేసుకున్నానండి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ముందుగా మనము వాటర్ అయితే రెడీ చేసుకున్నాం కదండి, ఆ వాటర్ దీనిలో కలిపేసుకొని మొత్తం మన లిక్విడ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా సపరేట్ చేసుకొని ముందుగా మనము ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ ఉంది కదండి, ఆ లిక్విడ్ వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఎక్కడ లంప్స్ లేకుండా మంచిగా ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ ని ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. అండ్ ఇలాంటి ఒక ప్లాస్టిక్ బాటిల్లోని స్టోర్ చేసుకుంటే ఒక 1 మంత్ వరకు ఇలా నిల్వ ఉంటుందండి. ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అంటే అన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు, మీకు షేర్ చేస్తానండి. ఇప్పుడు ఒక మూత తీసుకొని దానికి ఇలాగా హోల్ పెట్టేసుకొని ఇప్పుడు మనం యూజ్ చేద్దాము. జనరల్గా మనము క్లీనింగ్ పర్పసెస్లో ఎక్కువగా మనము డైలీ క్లీన్ చేసుకునేది స్టవ్ ఒకటి కదండి. ఎప్పుడు స్టవ్ అనేది నీట్గా ఉంటేనే మనము ఏది కుక్ చేసినా కూడా హెల్తీగా కుక్ చేసుకోవచ్చు. సో అందుకని ఎప్పుడు స్టవ్ అనేది నీట్గా ఉంచుకోవాలి. సో ఎప్పుడు మనం ఏంటంటే వంట చేసేసిన తర్వాత క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఈ లిక్విడ్ ఎప్పుడు రెడీ చేసుకొని ఉంచుకున్నాము అంటే ముందుగా ఇలాగా వాష్ చేసేసుకున్నాక మనం వంట చేసామంటే చాలా మంచిగా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు నేను చూసారు కదండి బర్నర్స్ ఎంత బ్లాకిష్ కలర్లో ఉన్నాయో, ఇప్పుడు టీ పెట్టినా ఏది పెట్టినా సరే ఇలా పొంగిపోతూ ఉంటుంది కదా, అలాంటివి కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇందులో బేకింగ్ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి ఇలాంటి మరకలు అనేవి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇలాగా ఈ లిక్విడ్ పెట్టి వాష్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఇట్లా వదిలేసిన తర్వాత ఆఫ్టర్ మనం క్లీన్ చేసుకున్నామంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. అండ్ మురికి అయితే చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక క్లాత్ పెట్టి వెట్టి క్లాత్ పెట్టి క్లీన్ చేసేసుకుంటున్నాను. లేదు అంటే వాటర్ పెట్టి కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోద్ది అనమాట. ఆఫ్టర్ క్లీన్ చేసిన తర్వాత చాలా నీట్గా ఉందండి. స్టవ్ అనేది చాలా లుక్ అనేది చాలా బాగుంది. అండ్ స్టవ్ వెనకాల టైల్స్ అనేవి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాం కదండి. ఏ చేసినా సరే మనకి ఇలాగా మరకలు అయితే అయిపోతూ ఉంటుంది. అండ్ వైట్ టైల్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, మరకలు అయితే చాలా ఈజీగా కనపడిపోతూ ఉంటాయి. అండ్ కామన్గా మనం ఫేస్ చేసేది ఇదైతే ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం కదా. సో ఇలాంటి లిక్విడ్ యూజ్ చేయడం వల్ల చాలా ఈజీగా అనేది మనకి హెల్ప్ అవుతుందండి మరకలు అనేవి పోవటానికి. అండ్ ఇప్పుడు నేను నార్మల్గా స్క్రబ్బర్ పెట్టేసి కొంచెం లిక్విడ్ తీసుకొని ఇలా స్క్రబ్ చేసిన తర్వాత చూసారు కదండి ఆ మరకలు అనేది ఎలా రిమూవ్ అయిపోయినాయో. అండ్ చూడడానికి కూడా టైల్స్ చాలా నీట్గా కనపడుతున్నాయి. బ్యాక్ టైల్స్ అసలు ఎంత మరక ఉన్నా సరే పోతుందండి చాలా ఈజీగా ఈ లిక్విడ్తో. అండ్ పవర్ఫుల్ రెమెడీ లాగా వర్కౌట్ అవుతుంది. టైల్స్ అనేవి ఎలాంటి టైల్స్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ స్టవ్ గట్టు అయిపోయిన తర్వాత నేను కింద స్టవ్ గట్టు కింద మనము పాలు పొంగినా సరే టీ పొంగినా సరే ఏదైనా మనకి మరకలు అనేవి అయిపోతూ ఉంటాయి కదా, ఒక్కటి పొంగినా సరే ఇలాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది డస్ట్ అనేది. అండ్ గట్టు క్లీన్ చేసుకోవడానికి ఎవ్రీ వీక్ కానీ 2 టైమ్స్ కానీ లేదు అంటే డైలీ కూడా వాష్ చేస్తూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళకి ఈ లిక్విడ్ రెడీగా ఉంచుకున్నారు అంటే అండ్ లిక్విడ్స్ విమ్ జెల్స్ ఇవన్నీ వేస్ట్ చేయకుండా ఈ ఇంట్లో చేసుకున్న ఈ లిక్విడ్తోనే చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. చాలా వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ లిక్విడ్ మనము యూజ్ చేసినా సరే వెంటనే మనం వాటర్ పోసేయకూడదండి. రుద్దిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అట్లా వదిలేసామంటే అందులో ఉండే మనకి పవర్ అనేది బయటకు వస్తుంది అనమాట. చాలా ఈజీగా రిమూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మనం ఎక్కువగా స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వక్కర్లేదు. చూసారు కదండి గట్టు నేను రుద్దిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే అలా పెట్టేసి ఉంచానండి. స్క్రబ్ చేసిన ఆఫ్టర్ 5 మినిట్స్కి నేను వాష్ చేశానండి, అంటే వాటర్ పోసేసాను. గట్ అనేది చాలా నీట్గా కనపడుతుంది. చూసారు కదండి ఇలాగా ఒక్కసారి జల్లితే చాలు చాలా నీట్గా అయితే గట్ వచ్చేస్తుంది. అండ్ మురికి చూసారు కదా ఎంత మురికి అయితే వస్తుందో. అండ్ డైలీ నేను క్లీన్ చేస్తూనే ఉంటానండి, అయినా సరే మనము ఈ లిక్విడ్ పెట్టి వాష్ చేయడం వల్ల డీప్గా క్లీన్ అయ్యిందండి, చాలా బాగుందనమాట. చూసారు కదా గట్ అనేది క్లీన్ అయిపోయింది. అండ్ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. డెఫినెట్గా ట్రై చేసి చూడండి.
చూసారు కదండి, ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత నేను గట్ ఎంత నీట్గా ఉందనేది మీకు చూపిస్తానండి. అండ్ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఈ లిక్విడ్ అనేది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇదే లిక్విడ్తో నేను ఏ లిక్విడ్స్ యూజ్ చేయట్లేదండి. నేను ఇప్పుడు ప్రిపేర్ చేసిన ఈ లిక్విడ్తోనే నేను ఇంట్లో ఉన్న యుటెన్సిల్స్ అనేవి క్లీన్ చేసేస్తున్నాను. ఇప్పుడు రైస్ అనేది అడుగు అంటుకుపోయినా సరే ఆ బౌల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి. లేదు అంటే మిక్సీ జార్స్ అనేవి ఇంకా మూల క్లీన్ చేసుకోవాలి కదా, అవైతే ఎక్కువగా వాష్ చేయాలి, ఎక్కువగా క్లీన్ చేసుకోవాలన్న టైమ్స్లో కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ బర్నర్స్ ఇలాంటి డిఫికల్ట్గా ఉన్నా కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. అండ్ చూసారు కదండి, ఎలాంటి వెజల్స్ అయినా సరే, ఎంత గట్టిగా మురికి ఉన్న వెజల్స్ అయినా సరే చాలా ఈజీగా ఈ లిక్విడ్తోనే క్లీన్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. చూసారు కదా బర్నర్స్ అనేవి ఎంత గట్టిగా ఉన్నాయో. అండ్ చుట్టుపక్కల ఇవి క్లీన్ చేయడం అంటే చాలా కష్టం కదండి. ఈ లిక్విడ్తోనే చాలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలాగా ఎన్ని వెజల్స్ అయినా క్లీన్ చేయొచ్చండి, చాలా ఈజీగా వాష్ అయిపోతాయి. ఆఫ్టర్ మనం షింక్ అయితే క్లీన్ చేసుకుంటాం కదండి, కామన్గా ఎప్పుడు డైలీ ఎప్పుడు మనం వాష్ చేయాల్సింది ఆటోమేటిక్గా షింక్ కూడా క్లీన్ చేస్తూ ఉంటాము. సో ఈ లిక్విడ్ పెట్టే మనము క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా వాష్ చేసిన తర్వాత నేను ఒక 5 to 10 minutes వదిలేసిన తర్వాత ఈ విధంగా నేను కడిగేస్తున్నానండి మొత్తం స్టీల్ షింక్ అనేది. అండ్ చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. మనం ఎప్పుడు షింక్ క్లీన్ చేసిన తర్వాత హాట్ వాటర్ పెట్టేసి నెక్స్ట్ దానిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసేసి ఎప్పుడైనా స్మెల్ వస్తున్న టైంలో ఇలా చేయండి. అండ్ బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు ఉండవు, ఎలాంటి పురుగులు కూడా ఉండవండి. చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది షింక్ అనేది. ఎప్పుడు హైజీనిక్గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఇలాగా హైజీనిక్గా ఉంచడం వల్ల ఏంటి అంటే ఇందులోని బొద్దింకలు రాకుండా చాలా నీట్గా ఉంటుందండి. ఎప్పుడైనా బొద్దింకలు స్టార్ట్ అయినాయి అంటే ఇంకా చాలా ఎక్కువగా అయిపోతూ ఉంటాయి కదా. సో ఒక్కటి వచ్చినా సరే ముందుగానే అలర్ట్గా ఉంటే చాలా ఈజీగా బొద్దింకల నుంచి మనమైతే కంట్రోల్ చేయొచ్చు అండి. చాలా నీట్గా ఉంటుంది షింక్ కూడా. ఆఫ్టర్ క్లీన్ చేసిన తర్వాత చూసారు కదండి, తలతలా మెరిసిపోతుంది షింక్ అనేది. అండ్ పైన కూడా నీట్గా కనపడుతుందండి, చూడడానికి కూడా చాలా బాగుంది. ఆఫ్టర్ ట్యాప్స్ కూడా మనము ఈ లిక్విడ్ పెట్టే క్లీన్ చేయొచ్చండి. ఇప్పుడు చూసారు కదా, ఎలాంటి మురికి అయితే చాలా బాగా కనబడుతుంది. ఎంతటి మురుకున్న ట్యాప్స్ అయినా సరే మనం బాత్రూమ్ ట్యాప్స్ కూడా ఈ విధంగానే క్లీన్ చేసుకోవచ్చండి. ఎలాంటి లిక్విడ్స్ కూడా ఎక్స్ట్రా పెట్టి మనము బయట కొనక్కర్లేదు, మనీ వేస్ట్ చేయ అవసరం లేదు. ఈ లిక్విడ్ చూసారు కదండి, ఎంత నీట్గా మనకి నొరగ కూడా చాలా బాగా వస్తుంది. ఇందులో 2 tablespoons ఆఫ్ మనము డిటర్జెంట్స్ లిక్విడ్ వేసాం కాబట్టి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. అండ్ నేచురల్గా మనకి దొరికే మొసంబి తొక్కలు, లెమన్ యాడ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా లెమన్ ఫ్లేవర్ అయితే ఉంటుంది దీనిలో. అండ్ షైన్నెస్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది. ఇలా నేను వాష్ చేసిన తర్వాత జస్ట్ ఇలాగా స్ప్రింకిల్ చేసేస్తున్నాను వాటర్. ట్యాప్స్ అనేవి చాలా నీట్గా క్లీన్ అయిపోయినాయి అనమాట. ఇలాగే ఎన్ని ట్యాప్స్ అయినా క్లీన్ చేసేసుకోవచ్చండి. చూసారు కదా, ఒక ట్యాప్ పెట్టి ఈ విధంగా ఇంకో ట్యాప్ని క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ ఈ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో డెఫినెట్గా షేర్ చేసుకోండి. అండ్ చూసారు కదా, షైన్నెస్ అయితే ఎక్కడ తగ్గలేదండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఉండే మనం టైల్స్ కూడా ఈ లిక్విడ్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ గెస్ట్లు వచ్చారంటే దేని పెట్టి వాష్ చేస్తున్నారనేసి అడుగుతారనమాట. ఇంత నీట్గా ఉంటుంది ఏంటి అని అడుగుతారండి, అంత బాగా ఉంటుందన్నమాట. ఈ లిక్విడ్ పెట్టి ఏది క్లీన్ చేసుకున్నా సరే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈ లిక్విడ్ పెట్టి మనం ఫ్లోర్ క్లీన్ కూడా చేసుకోవచ్చండి. కొద్దిగా వాటర్ తీసుకొని మనం ఒక రూమ్కి కొద్దిగా వాటర్ తీసుకొని అందులో ఈ లిక్విడ్ వేసేసి జస్ట్ ఇట్లాగా మనం మోప్ పెట్టేస్తే చాలండి. అండ్ ఫ్లోర్ అయితే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. అండ్ చూడడానికి కూడా చాలా షైనీగా ఉంటుందండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కెమికల్స్ ఉన్న లిక్విడ్స్ అయితే వాడం కదండి, అందుకనే ఇంట్లో ఉన్న నేచురల్ లిక్విడ్స్తోనే యూజ్ చేసి మంచిగా హైజీనిక్గా ఉండేలాగా ఫ్లోర్ని అనేది ఉంచుకోవాలి. డైలీ వేజెస్లో ఇలాగా ఈ లిక్విడ్ని యూజ్ చేసాము అంటే మనకి చిన్నపిల్లలు పాకిరినా పర్వాలేదండి, చాలా నీట్గా కనబడుతుంది. ఈ టిప్ మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నానండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేకాకుండా ఈ లిక్విడ్ని మనము టైల్స్, నెక్స్ట్ వచ్చేసరికి బాత్రూంలోని ట్యాప్స్ అండ్ నెక్స్ట్ బాత్రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూసారు కదా, స్టార్టింగ్లో అయితే బాత్రూమ్ ఇట్లా ఉందండి, ఎంత మెస్సీగా ఉందో చూసారు కదండి. ఒక 2 days క్లీన్ చేయకపోతే మనకి ఇలాగా ఈ టైల్స్ వల్ల మనకి మురికి అనేది అలాగే స్టాక్ ఉండిపోతుంది. సో అందుకని ఈ లిక్విడ్ పెట్టి నేను ఇప్పుడు వాష్ చేసి చూపిస్తాను. జస్ట్ మీకు బిఫోర్ ఎట్లా ఉందనేది షేర్ చేయబోతున్నానండి ఇక్కడ. అండ్ బాగా మురికి అయితే ఉంది, చూసారు కదండి, మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఈ లిక్విడ్ పెట్టి నేను ఒకసారి వాష్ చేసి చూపిస్తాను. జస్ట్ ఇట్లాగా ముందు మనం వాష్ చేసే ప్లేసెస్లో ఇలాగా స్ప్రింకిల్ చేసేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఈ లిక్విడ్ని ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అంటే చూసారు కదండి, చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఈవెన్ ఒక్కసారి మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే ఇంట్లో అన్ని క్లీనింగ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయండి. డిఫరెంట్ లిక్విడ్స్ పెట్టి మనం అన్నీ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఒక్క లిక్విడ్ ప్రిపేర్ చేసుకుంటే చాలండి, అన్నీ మనము నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంట్లో కూడా చాలా మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. మంచి హైజీనిక్గా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఈ ఒక్క లిక్విడ్తోనే. చూసారు కదా, నేను జస్ట్ ఇట్లాగా రబ్ చేస్తున్నానండి, అంతే. అండ్ బయట కూడా నెక్స్ట్ టైల్స్ అండ్ లోపల బాత్రూమ్స్ లోపల చూసారు కదా క్లీన్ చేస్తున్నాను. ఇలాంటి బ్రష్ పెట్టి ఒకటి జస్ట్ ఇట్లాగా స్క్రబ్ చేస్తే చాలండి, ఎలాంటి మురికి అనేది నీట్గా క్లీన్ అయిపోతుంది. అండ్ ఈ మూల హెయిర్ అనేది చూసారు కదా ఎంత ఉందండి, హెయిర్ అనేది స్టాక్ అయిపోయింది. ఇలాగా హెయిర్ అనేది జస్ట్ కాల్తో ఇలా రబ్ చేస్తే చాలండి, చాలా నీట్గా వచ్చేస్తుంది. ఆ ప్లేట్ అనేది చాలా రిమూవ్ అయిపోతుంది. అండ్ ఇలాగా నేను వాష్ చేసేస్తున్నానండి, జస్ట్ ఇట్లా తీసేసి హెయిర్ అనేది రిమూవ్ చేసేసి ఇంకా దాన్ని కూడా బ్రష్ కొట్టేస్తున్నాను. ఎప్పటికప్పుడు మనము ఈ హోల్లో ఈ ప్లేట్ తీసేసి క్లీన్ చేసుకోవాలండి. ఎప్పుడైనా మనకు కుదిరిన టైమ్స్లోనైనా ఇలా చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఇందులో నుంచి కొన్ని పురుగులు అనేవి యాడ్ అయిపోతూ ఉంటాయి, అలాగా మనకి పేరుకుపోతూ ఉంటాయి. దానివల్ల ఏంటి అంటే మనము అన్హైజీనిక్గా అయిపోతూ ఉంటాము, హెల్త్ కూడా ప్రాబ్లమ్స్ అయితే వచ్చేస్తాయండి. సో అందుకని ఎప్పటికప్పుడు మనం బాత్రూమ్స్ అనేవి క్లీన్ చేసేసుకోవాలి. చూసారు కదండి ఈ మూల ఎంత మురికి ఉండేదో, ఈజీగా మనము ఈ లిక్విడ్తోనే క్లీన్ చేసేసుకున్నాను. జస్ట్ నేను బ్యాక్ సైడ్ టైల్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఆ మూలలు, నెక్స్ట్ ఇటువైపు టైల్స్ ఉన్న మూలలు, నెక్స్ట్ అన్నిటికీ క్లీన్ చేసేస్తున్నానండి ఇదే లిక్విడ్ పెట్టేసి. అండ్ మూలలు అయితే చాలా మురికైతే ఉంటుందండి. జస్ట్ మనము బాత్రూమ్ స్క్రబ్బర్ పెట్టేసి ఇలా క్లీన్ చేసిన తర్వాత డెఫినెట్గా ఒక 5 to 10 minutes అయితే ఇలా వదిలేయాలండి. ఎందుకు అంటే ఇందులోని మురికి అనేది ఈజీగా రిమూవ్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఈలోపు మనము ట్యాప్స్ అనేవి చాలా ఈజీగా మనము చేత్తోనే వాష్ చేసేసుకోవచ్చు అండి. అండ్ షాంపూ అయితే ఉంటుంది కదండి, ఆ షాంపూ పెట్టేసి నేను ఇక్కడ క్లీన్ చేసేస్తున్నాను, కొంచెం హైజీనిక్గా కనపడడానికి. ఈవెన్ ఏ షాంపూ అయినా పర్వాలేదండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. జస్ట్ చేయి పెట్టేసి క్లీన్ చేసుకుంటే చాలు, చాలా నీట్గా హైజీనిక్గా ట్యాప్స్ అనేవి వచ్చేస్తాయండి. లైవ్లోనే చూపిస్తున్నాను కదండి, ముందైతే అన్ని మరకలుగా కనిపించినాయి. అండ్ షాంపూ పెట్టి ఒక్కసారి క్లీన్ చేసుకుంటే చాలండి, చాలా నీట్గా వచ్చేసింది అనమాట. ఇప్పుడు ట్యాప్స్ స్క్రబ్ చేసేసాను కదండి, స్క్రబ్ చేసిన ఒక 5 to 10 minutes మనము ఇలాగ హ్యాండ్తో ఇలాగ రబ్ చేసిన తర్వాత ఒక 5 to 10 minutes ఇట్లా ఉంచేసుకోవాలండి. ఉంచేసిన తర్వాత జస్ట్ వాటర్తో స్ప్రింకిల్ చేశానండి. చూసారు కదా తల ట్యాప్స్ అనేవి మెరిసిపోతున్నాయి, ఏదో లిక్విడ్ యూస్ చేస్తున్నట్టుగానే ఉంది. చూసారు కదండి, ఏ షాంపూ అయినా పర్వాలేదండి, చాలా నీట్గా ట్యాప్స్ అనేవి వచ్చేస్తాయి షాంపూ పెట్టి యూస్ చేస్తే. అండ్ నేను ఎవ్రీ టైం ఇలాగే చేస్తూ ఉంటాను. అండ్ జస్ట్ ఇప్పుడు చూసారు కదా, నేను జస్ట్ వాటర్ చల్లగానే అండ్ బాత్రూమ్స్ అనేవి చాలా నీట్గా వాష్ అయిపోయినాయి అనమాట. ఈ విధంగా చేయడం వల్ల ఏంటి అంటే మనకి మనీతో పాటు టైం కూడా సేవ్ చేయొచ్చండి. అండ్ ఇప్పుడు నేను టైల్స్ కూడా క్లీన్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా వాష్ అయిపోతున్నాయి అనేవి. అండ్ టైల్స్ కూడా చాలా తెల్లగా వచ్చేస్తున్నాయి. అండ్ బాత్రూమ్ టైల్స్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ జస్ట్ ఇలా వాటర్ స్క్రబ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకా తూమ్ దగ్గర నేను ఇంకా హెయిర్ అనేది రిమూవ్ చేసేసి నీట్గా వాష్ చేసేసానండి, చాలా నీట్గా అయితే వచ్చేసింది. ఆఫ్టర్ క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నానండి ఎంత నీట్గా ఉంది బాత్రూమ్ అనేది. బిఫోర్ కన్నా ఆఫ్టర్ ఎంత నీట్గా వచ్చేసిందో చూసారు కదండి. అంతేనండి, సింపుల్గా ఇంట్లోనే ఒక మంచి లిక్విడ్ని ప్రిపేర్ చేసుకొని ఇన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో డెఫినెట్గా షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఇస్తానండి, మంచి వీడియోస్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే.